మాస్ బీట్ అయినా సరే, మెలోడీ పైన ఫీల్ అయినా సరే, 2025 లో మన హార్ట్ ని గెలిచిన పాటలు ఇవే. లిరికల్ మీనింగ్, ఎమోషన్, ఫీలింగ్ అన్ని చెప్తా. ఇయర్ ఫోన్స్ రెడీ పెట్టి వినండి, ఫీల్ అవ్వండి. మన టాప్ 10 తెలుగు సాంగ్స్ రివ్యూ చేద్దాం పదండి. హైలెస్సా ఫ్రమ్ తండేల్ మూవీ. డిఎస్పి సార్ ఫోక్ మ్యూజిక్ కి న్యూ లైఫ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ సాంగ్ లో హైలెస్సో అంటే ఫిషర్ మెన్స్ సెలబ్రేషన్ షౌట్ అంట. లిరిక్స్ లో నేచర్, గాడ్, సీ ని ట్యాంక్ చేయడం చాలా ఎమోషనల్ గా చూపించారు. సో నా ఫీల్ అయితే డాన్స్, బీట్స్ ప్లస్ ట్రెడిషన్ మిక్స్. వినడం అంటే సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. ఫీలింగ్స్ సాంగ్ ఫ్రమ్ పుష్ప 2. ఫీలింగ్స్ ని ఫీలింగ్స్ గా ట్విస్ట్ చేసి ఫుల్ సటైర్ స్టైల్లో రాశారు చంద్రబోస్ గారు. అల్లు అర్జున్ స్వాగ్ తో ఈ సాంగ్ లో పెయిన్, లవ్, ఈగో అన్ని బ్లెండ్ చేశారు. ఈ సాంగ్ ఇంకా వినకపోతే వెళ్ళి వినేయండి. చుట్టమల్లి ఫ్రమ్ దేవరా పార్ట్ 1. అనిరుద్ అండ్ శిల్పారావు వాయిస్ తో మ్యాజిక్ ఉంది. ఈ సాంగ్ లో చుట్టమల్లి అంటే బిలౌడ్ ఆర్ సోల్ మేట్ అని అర్థం. సో లిరిక్స్ లో లాంగింగ్, డిజైర్ ని పోయిటిక్ గా చూపించారు. రొమాంటిక్ ఆంతం అని చెప్పాలి. మీను సాంగ్ ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పనవసరం లేదు, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో. మెలోడీ ప్లస్ విలేజ్ వైబ్స్. మీను అంటే ఫిష్ కాదు, ఇది పోయిటిక్ మెటాఫర్. ప్రేమలో స్విమ్ చేస్తున్న ఫీలింగ్ ని డిస్క్రైబ్ చేశారు. గోదావరి గట్టు మీద. సో ఫోక్ ప్లస్ లవ్ ఫ్యూజన్ సాంగ్ ఇది. సో లిరిక్స్ లో రివర్ సైడ్ రొమాంటిక్ స్టోరీ ఉంది. వాయిస్ ఆఫ్ రమణ గోగుల గివ్స్ స్టాలిక్ ఫీల్. షార్ట్ గా చెప్పాలంటే ఓల్డ్ స్కూల్ లవ్ స్టోరీకి మోడర్న్ ట్యూన్ అని చెప్పొచ్చు. మాస్ ప్లస్ రేజ్ కాంబో. ఫియర్ సాంగ్ అదే అండి, మన దేవరా పార్ట్ 1 లోది. అనిరుద్ లో రా పవర్ ఉంది. లిరిక్స్ లో ఫియర్ ఇస్ మై స్ట్రెంగ్త్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉంది. సో నా ఫీల్ అయితే జిమ్ వర్కౌట్ కి పర్ఫెక్ట్ అంతం అని చెప్పొచ్చు. జై బాలయ్యది దవిడి దివిడి ఫ్రమ్ డాకు మహారాజ్. ఫన్ బీట్ అండ్ క్రేజీ లిరిక్స్ అనిపించింది నాకైతే. సో డాన్స్ చేయాలనిపిస్తుంది ఆ సాంగ్ వింటానే. సో బ్లాక్ బస్టర్ పొంగల్. సంక్రాంతిలో స్పెషల్ వైబ్స్. కిస్సిక్, ఫ్లర్టీ బట్ ఫన్. బుజితల్లి, ఎమోషనల్ మదర్ సన్ బాండ్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టైల్ ఆఫ్ లిరికల్ రివ్యూ ప్లస్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.